చెట్టు నరికితే అయిపోతుంది. ఎవరా నన్ను కొట్టిందా? వీక్ నిన్ను చెట్టు నరకడానికి మళ్ళీ మీరా? మీ చేతుల తండే పట్టుకుందాం. ఓహో నన్ను ఎవరైనా కాపాడంటే ఎలుగుబంట్లారా, ఇలా చేసినందుకు మిమ్మల్ని ఊరికే వదలను. ఈ అడవిని కాపాడడం మీ ఎలుగుబంట్ల బాధ్యత. అప్పుడు మాత్రం నాకు ఆకలి లేకుండా ఉంటే ఆ ఎలుక బంటల్ని ఒక పని పట్టి ఉండేవాడిని. ఎప్పటికి ఇది మాత్రమే ఉంది. సరే మ్యూజిక్ ని అడుగుదాం. బూమ్ చక్క బూమ్ చక్క బూమ్ చక్క. డిన్నర్ రెడీ అయిపోయింది. అరే వాసన అద్భుతంగా ఉంది. కొంచెమైనా చాలా బాగుంది కదా. ఇప్పుడు మన సిటీ దారుణమైన పరిస్థితిలో ఉంది. దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఈ కాలంలో బండ్లు ఎక్కువయ్యాయి. నా ఆకలిని చెడగొట్టాలనుకుంటున్నావా? వెజిటబుల్స్ ని ఉత్పత్తి చేయడానికి కెమికల్ ఎరువుని ఉపయోగిస్తున్నారు. ఎగ్ కూడా మంచిది కాదు. అందువల్లే చికెన్ ని అంటున్నాం. కొంచెం నోరు మూసుకొని ఊరికే ఉంటావా? నన్ను కాస్త వస్తానా నువ్వు? సరే పర్వాలేదు, కాస్త కాన్ ఉంది కదా. జెనెటిక్ గా మాడిఫై చేసిన కాన్సే ప్రమాదమైనది. సరే పర్వాలేదు, అట్లీస్ట్ కప్పులో రైస్ అయినా ఉందా? కానీ రైస్ కూడా ఇప్పుడు చాలా ప్రమాదంగా ఉంది. ఎందుకంటే ఆ రైస్ ని పండించడానికి ఎక్కువ కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. అందువల్ల తినడానికి మంచి విషయం ఏమీ లేదు. ఇదంతా అసలు నేను నిన్ను అడిగానారా? ఇది ఆన్ చేయకుండానే ఉండొచ్చు. ఇది అడిగే ఒకే విషయం ఆర్గానిక్స్ వెజిటబుల్స్ మాత్రమే. ఏంటి ఆర్గానిక్? వెజిటబుల్స్ ఏ కెమికల్స్ లేకుండా ఉత్పత్తి అవుతుంది. ఇది మంచిది, హెల్తీ కూడా. దీన్నే మీరు తినండి. అయితే ఒక ఆర్గానిక్ ఫామ్ ని చేసేద్దాం. సూపర్ విక్కు, అద్భుతమైన ఐడియా. టైర్డ్ గా ఉన్నానా? మనం కష్టమైన పనిని ముగించేసాం. ఇప్పుడు ఈ ధాన్యాలని ఇక్కడ వేయాల్సిందే. ఆ తర్వాత దీన్ని వేడికి చూస్తే చాలు. బాగా ఎదుగు, స్ట్రాంగ్ గా ఎదుగు. అప్పుడే నేను రోజంతా బాగా తినగలుగుతాను. అయితే ఇది కూడా అయిపోయింది. కాస్త ఏదో మర్చిపోయానా? ఏంటదే? ఉన్న దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్గానిక్ ఫామ్ కి కావాల్సింది ఎప్పుడు వచ్చే నీళ్లు ఉండే చోట. ఎందుకంటే అప్పుడు అవి పాడవకుండా ఉంటాయి. ఏ చోట్ల నీళ్ళు వస్తూ ఉంటాయి. అరే ఐడియా వచ్చేసింది. లేరా తమ్ముడు, రే డబ్బులు. అరే నేను కాదు నేను అలా చెయ్యలేదు. అలా చూడు, వాడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకు నీళ్ళు తీసుకెళ్తున్నాడు? వాడు చెట్టులు నరకుండా ఉండడం వరకు మనకి దిగులే లేదు. ఏ నీళ్ళు చాలా మీకు? బాగా నీళ్ళు తాగండి. ఆహా, బాగా చెట్టులు మొలుస్తున్నాయే. సూపర్. ఏంటి పురుగులు ఉన్నాయి? ఎందుకేదో వచ్చింది. సరే పర్వాలేదు. ఈసారి పెస్టిసైడ్స్ అంతా అసలు యూజ్ చేయలేము. కానీ ఈ పురుగు దీన్ని అంతా తినేస్తే నేను ఏం చేసేది? ఇలా చూడ, నా వెజిటబుల్స్ దగ్గర నువ్వు వచ్చావంటే నేను కాల్చి పారేస్తాను. నువ్వు వెళ్ళిపో. అమ్మాయ్యా, నా వెజ్జెస్ అంతా నేనే పాడు చేసేస్తాను. అన్నయ్య, లాగర్ విక్కిని చూసి చాలా రోజులు అయిందిరా. ఒకవేళ చెట్లు నరికే పనిని వదిలేసి వెళ్ళాడా? ఉంటుంది, అలా జరిగితే బాగుంటుంది. ఫార్మింగ్ చేస్తానని నా టైం అంతా వృధా చేశాను. ఈ నెల పని సరిగ్గా నేను ముగించలేదు. అంటారు ఈ నెలను పని చేయకపోతే నీ పని పోతుందంటాడు. ఫార్మింగ్ చేయలేదో, చెట్టు నరకలేదో, ఇక్కడ ఏం చేయలేకపోతున్నానా? నాకెందుకు ఇలా జరుగుతుంది? వచ్చేసారా? మీరు లేరని నాకు బాధగా ఉంది. చెప్పింది నువ్వు వినవు కదా. మర్యాదగా చైన్ సాని నాకు ఇవ్వురా. నేను ఇవ్వనురా. నన్ను మీరు చాలా ఇష్టపడుతున్నారు. ఆగండి. ఈ రోజు మిమ్మల్ని పట్టుకోకుండా వదిలిపెట్టను. నా వెజిటబుల్స్ కి నీళ్ళు పోయాలా? పారిపోయాడు. ఏమైంది వాడికి?
రా తమ్ముడు, మనం వాడి వెనక్కి వెళ్ళి చూద్దాం. త్వరగా రా. చాలా బాగా స్ట్రాంగ్ గా ఎదగంటే అప్పుడే నేను డైలీ తినగలుగుతా. ఓ, వెజ్జేసిని వాడు పంటేశాడా? చూడడానికి టేస్ట్ గా ఉంది కదా అన్నయ్య. అన్నయ్య, మనము మన ఇంటి దగ్గర వెజిటబుల్ గార్డెన్ పెడదామా? పెట్టేద్దాం. ఒకవేళ ఇది కూడా మంచి ఐడియానే. సూపర్. ఒరే పిరికి వెళ్ళారా. హలో, ఏంటయ్యా? నేనే నీ బాస్ మాట్లాడుతున్నాను. ఈ నెల పనులు ముగించడానికి ఎందుకు డిలే చేస్తున్నావు? నిన్ను పనుల నుంచి తీయాలనుకుంటున్నావా? దిగులు పడకండి బాస్, ఈ నెల అయిపోవడానికి ఇంకా రోజులు ఉన్నాయిగా. ఇక్కడ ఎవరు లేరు, చాలా ఈజీగా ఉంటుంది. ఎవరదే? ఎవరు లేరు. ఏంటి నవ్వుతున్నారా? అలా ఏం చేస్తారని? ఏంటి నన్ను చూసి వీళ్ళు కూడా చేస్తున్నారా? అద్భుతం, ఇదే నాకు కావాలి. ఏంటది? అవి అయి ఉంటాడు. రారా వెళ్దాం. త్వరగా రారా. ఇంకో చెట్టు పడింది. ఇంకా 8:30కి చాలు. అది వీడే. అరే, మనం లేట్ గా వచ్చాము. చెట్టు నరికితే చాలా సంతోషంగా ఉంది. హంటర్ బ్యాక్. ఇంకా నేను ఊరుకోను. ఒరే డబ్లో వాడిని దాడి చేయి. ఇప్పుడు ఏం చేస్తానో చూడరా. అడవిని నాశనం చేయకు. దానికి నేను వదలము. రే తమ్ముడు, మన ఇద్దరిలో ఎవరైనా ఒకరు అడవిని చూసుకోవాలి. ఇలా చూడు, నేను వెళ్ళి ఫార్మింగ్ చేస్తాను. నువ్వు ఈ అడవిని ఆ విక్కిని చూసుకో, సరేనా? ఓకేరా. పరిగెత్తకు, ఆగు. లేదు, అన్నిట్లో పురుగులు ఉన్నాయే. ఇది ఎలా ఇక్కడికి వచ్చాయి? నా గార్డెన్ అంతా పాడైపోయింది. నేనేం చేయలేకపోతున్నా. నేనేది సరిగ్గా చేయలేకపోతున్నాను. లేకపోతే దీన్ని వదిలేద్దామా? ఎలుక బంట్ల దగ్గర గార్డెన్ ఉంది కదా. అంతే కదా, చేద్దాం. ఒరే వెక్కు, నువ్వు చాలా తెలివైన వాడివే. అరే ఇది తెద్దాం. మనం ఫార్మింగ్ చేయడానికన్నా ఇది చాలా ఈజీగా ఉంది కదా. నువ్వు కావాలంటే చూడు తమ్ముడు, వెజ్జెస్ అంతా త్వరలోనే పెరుగుతాయి. వచ్చాయి వచ్చాయి. రేయ్, మన వస్తువుల్ని దొంగతనం చేస్తున్నాడు. వాడిని వదలకూడదు. వచ్చేసాయి. అరే చా, ఎవర్రా అది కొట్టిందా? నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేనేం తప్పు చేయలేదు. రాగర్ బేగ్, తప్పించుకోవాలని అనుకుంటున్నావా? ఇలా చూడండి ప్లీజ్, నేను ఏమీ చేయలేదు. నా గార్డెన్ లో పురుగులన్నీ వచ్చేస్తాయి. నమ్మండి, మంచి భోజనం తినాలని నేను ఇలా అంతా చేశాను. వీడిని చూస్తే పాపంగానే ఉంది. సరే, దిగులు పడకు. ఇదిగో తీసుకో, ఇది నువ్వే ఉంచుకో. ఇక్కడ ఉన్న దాంట్లోనే ఇదే పెద్ద వెజిటబుల్. దీన్ని జాగ్రత్త పరచడానికే తీసి పెట్టాను. బాగుంది. తమ్ముడు, ఒక క్యాబేజ్ మాత్రం ఎందుకు అంత పెద్దదిగా ఎదిగింది? అదా, నేను ఇంట్లోనే తయారు చేశాను. స్పెషల్ ఫెర్టిలైజర్ ని యూజ్ చేశాను. కానీ ఏంటి, దాని ఒకటికే సరిపోయింది. దీని స్మెల్ చాలా అద్భుతంగా ఉంది. టేస్ట్ కూడా బాగుంది. అరే అద్భుతం.